మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మైనార్టీలకు ఏమి చేశారు అనే దాని మీద కొంతమంది ఏమీ చేయలేదని చెప్పి అవాకులు చవాకులు పెడుతున్నారు. ఇది అవాస్తవము. ఎందుకంటే రామకృష్ణ ఎమ్మెల్యే గారి బాబాయ్య గారి దగ్గర నుంచి ఇక్కడ ముస్లింలకు అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళు రావటం మా ఏరియాలోనే ఉన్నారు, ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఒక రకంగా సోదర భావంతో కలిసి ఉంటున్నారు. ఈ కారణంగా ఎమ్మెల్యే గారు మైనార్టీలకి ఎన్నో చేశారు. మన మిత్రులు చెప్పినట్టు సరే ఎవరైనా ఏదన్నా ఒక కమ్యూనిటీకి ఏదైనా లాభం చేకూర్చాలంటే గవర్నమెంట్ సొమ్ము తెచ్చి ఏదో కొంత అభివృద్ధి చేస్తారు. కానీ ఎమ్మెల్యే గారు మనం అడగకుండానే, మైనార్టీలు ఎవరు అడగకుండానే పాత ఈద్గా స్థానంలో కొత్త ఈద్గా నిర్మాణం చేపట్టారు 35 లక్షలు పెట్టి. ఇది చాలా గొప్ప విషయం. ఆయన ఎందుకు చేశారంటే దానికి కూడా ఆయన చెప్పాడు. నేను ఆ రోజుల్లో నల్గొండలో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ ఈద్గా కట్టించారు ముస్లిమ్స్కి, మాకు ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నా అని చెప్పారు. అది చూసిన తర్వాత నాకు ఇన్స్పిరేషన్ కలిగింది, మా ఊళ్ళో కూడా కట్టాలని చెప్పి నాతో చెప్పే మాట. అంటే జనరల్గా ఏంటంటే ఒక పని చేయమని చెప్పి పదే 16 సార్లు 100 సార్లు తిరిగినా కూడా చేసే రోజులు కావు ఈ రోజుల్లో. అలాంటిది మేము అడగకుండానే ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతోటి ఆయన సొంత నిధులతోటి ఈద్గా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈద్గా ఎదురుగానే అక్కడ మన సమాధుల ప్రాంతం ఉంది ముస్లిమ్స్కి. ఆ సమాధుల ప్రాంతంలో ఏదో 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. దాంట్లో మట్టి, రాళ్ళు, రప్పలు కొంత తవ్విన తర్వాత మట్టి చాలా పోవడం, కొన్ని ఇబ్బందులు పడుతున్నాం, వానాకాలంలో కూడా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఈ ఇబ్బంది ఉందని చెప్తే వెంటనే మున్సిపల్ నిధులు 10 లక్షల పైసలు ఖర్చు పెట్టి మట్టి తోలి అక్కడ ఇబ్బంది లేకుండా చేశారు. ఏ అర్ధరాత్రి అపరాత్రి ఏదన్నా అంతిమయాత్ర తీసుకొచ్చి శవాన్ని తీసుకొచ్చినా కూడా బ్రహ్మాండంగా మనం ఆ కార్యక్రమం పూర్తి చేసే విధంగా క్లియర్ చేశారు. ఇట్లా పక్కన మా షాజీఖానా పక్కన కమ్యూనిటీ హాల్, ఈ షాజీఖానా సరిపోవడం లేదు కాబట్టి కమ్యూనిటీ హాల్ నిర్మించి, వాస్తవంగా కమ్యూనిటీ హాల్ అంటే వేరే వారికి ఉపయోగించుకుంటారు, షాజీఖానాకు ఉపయోగించే విధంగా చేసి అది కంప్లీట్ చేశారు. పక్క ఈ షాజీఖానా పక్కన ఇంకోటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా మాచర్లలో మనకు రహమానియా మసీద్ ఉంది. ఆ మసీద్కి ఆదాయం లేదు కాబట్టి దానికి ఒక వాటర్ ప్లాంట్ కావాలని చెప్పి గత రంజాన్ నెలలో మా మిత్రులంతా అడిగితే దానికి అయ్యే ఖర్చు 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ దానికి ప్లాంట్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటానని చెప్పారు. అది ఆయన చెప్పిన మాట ప్రకారం మన వాళ్ళు అక్కడ ఒక రూమ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ రూమ్ నిర్మాణం అయిన తర్వాత మొన్న ఎమ్మెల్యే గారు 15వ తారీఖు పుట్టినరోజుకి వచ్చినప్పుడు ఈ విషయాన్ని మనం తెలియపరిస్తే మీరు వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి, నేను ఎంతైతే అంత ఇస్తానని చెప్పి మాకు ఆయన సొంత డబ్బులు, ఇది మన గవర్నమెంట్ నిధులు కూడా కాదు, 35 లక్షల రూపాయలు ఆ నిధులు 4 కానీ 5 కానీ ఈ లక్షల రూపాయలు దీనికి ఇవ్వడం జరిగింది. ఇట్లా ముస్లింలు అడిగిందే తడవుగా. ఇప్పుడు రేపు ఆదివారం రోజు మా ముస్లిం కమ్యూనిటీ ఒక ఉలేమాల మీటింగ్కి వెళ్తున్నారు. ఆ ఉలేమాల మీటింగ్కి కావాల్సిన బస్సు సౌకర్యం కూడా ఎమ్మెల్యే గారు నిన్ననే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కమ్యూనిటీ పరంగా ఏం కావాలన్నా అది వెంటనే చేసి పెడుతున్నారు. అయితే కొంతమంది వ్యక్తిగత ప్రయోజనం పొందాలి, నేనేదో 1 లక్షలు సంపాదించాలి, ఆయన 1000 సంపాదించాడు, ఈయనకు 5 లక్షలు వచ్చినాయని చెప్పి కొంతమంది ఏదో మాకు ఇంకా రావాలని చెప్పి ఉద్దేశంతో కొంతమంది అవాకులు చవాకులు పెడుతూ వ్యతిరేకంగా మేము పార్టీ మారామని చెప్తున్నారు. ఈ పార్టీ మారిన వాళ్ళు ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున టీడీపీకి ఓటేయమని చెప్పి 2000 రూపాయలు పంపిణీ చేసిన వాళ్ళే. వీళ్ళు వైసీపీ మాత్రం కాదు. కానీ మా పార్టీ గెలిచిన తర్వాత మా పార్టీలోకి వచ్చి మా పార్టీలో లబ్ధి పొంది రాజకీయంగా ఏదైనా ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు పొంది ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు. కాబట్టి కొత్త సీసాలో పాత సారాయి అన్నట్టు వీళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు టీడీపీకి చేసిన వాళ్ళే. ఇక్కడ మాకు ఓటేసి అటు వెళ్తే మాకు మైనస్ అయిందని పోవచ్చు. కాబట్టి వాళ్ళలో కొంతమంది 100 మంది వస్తే కొంతమంది 30-40 మంది మాకేదో అసంతృప్తి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ అసంతృప్తి వల్ల మాకు పోయే నష్టం ఏమి లేదు, ఇంకా కొంత మిగులు లాభమే ఉంది. అదేవిధంగా ముస్లింలు ఎందుకు ఓటు వేయాలి అంటే రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు ముస్లింలకి. 4% రిజర్వేషన్ వల్ల ఎంతోమంది ముస్లింలకి ప్రయోజనం చేకూరింది. ఈ ఊళ్ళో మాచర్లలో ఎంతోమంది, మాచర్ల నియోజకవర్గంలో ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు అయ్యారు, తర్వాత ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు. దాంట్లో ఇంజనీర్లు, డాక్టర్లు అయినప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి కల్పించారు. ఇవన్నీ ఈరోజు పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ డాక్టర్లు అయ్యారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారికి ఉండవే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇస్తే దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 25 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ రోజుల్లో. కానీ ఏ రాష్ట్రంలో కూడా
ముస్లింలకు 4% రిజర్వేషన్ లేదు. కాబట్టి ఈ ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. దీన్ని జగన్ గారు కూడా కంటిన్యూ చేశారు. ఈ విధంగా ఇప్పుడు జగన్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో 17 కాలేజీలు అంటే కాలేజీకి 150 సీట్లు చొప్పున ఎన్ని సీట్లు అవుతాయి? దగ్గర 2500 సీట్లు అవుతాయి. 2500 సీట్లలో 4% రిజర్వేషన్ ముస్లింలు డాక్టర్లు అవుతారు. ఈ విధంగా ఎంతో మేలు చేశారు. వ్యక్తిగతంగా అడిగిన వాళ్ళకి పనులు చేశారు. మా కులానికి సంబంధించి అందరికీ ఉమ్మడి ప్రయోజనం కోసం చేశారు. కొంతమంది స్వార్థపరులు మాకు ఇంకా చాలలేదు, ఏదో ఒక జానీ గారికి 1 లక్ష రూపాయల ప్రయోజనం కలిగిందంటే నాకు 2 లక్షలు కావాలని చెప్పి అక్రమ సంపాదన కోరుకునేవాళ్ళు, నమ్మక ద్రోహులు, ఏంది పార్టీలో విలువ లేని వాళ్ళు పోయారు. వాళ్ళు పోయినంత మాత్రాన మాకు అయ్యేదేం కాదు, పార్టీకి నష్టమే ఉండదు. ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు మైనార్టీల కోసం చేసిన ప్రయత్నాలు, కృషి, దానివల్ల పొందిన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే నేను ఇంకా కొన్నే చెప్పాను. కాబట్టి ఈ పనులు చేసినందుకు కృతజ్ఞతా భావంతో మేము రామకృష్ణారెడ్డి పార్టీతోనే ఉంటాము. ఇంకా ఈసారి ఆయన గెలవడం ఖాయము. ఈసారి గెలిచిన తర్వాత ఈ దుర్మార్గులు, నమ్మక ద్రోహులకి మాత్రం పక్క నుంచి ఈసారి నిజంగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు 100% ఎమ్మెల్యే న్యాయం చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నారు. ఆయనకు కూడా కనువిప్పు కలిగింది, ఎవరు ఎట్లా చేశారు, ఏం చేశారు అనేది. కాబట్టి ఈసారి కూడా ఢంకాపదంగా గెలవడం ఖాయం. ఈసారి మన నిజంగా పనిచేసిన కార్యకర్తకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ నేను ముగిస్తున్నాను.